విశాఖపట్నంలో మహిళలపై యాసిడ్ దాడి జరిగింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై యాసిడ్ పోశాడు దుండగుడు. దాడికి గురైన ముగ్గురు మహిళలకు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. దాడి వెనుక కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. విశాఖలోని ఐటీఐ జంక్షన్ దగ్గర బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28A/G ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళల కళ్ళు మండి కేకలు వేశారు. వెంటనే డ్రైవర్ బస్సు నిలిపేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కంచరపాలెం సిఐ ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. బస్సు అద్దాలపై పడిన ద్రావకాన్ని పరిశీలించి ఇక దీనికి సంబంధించిన నమూనాలను క్లూస్ టీమ్ సేకరించింది. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. విశాఖలో బస్పై యాసిడ్ అటాక్ జరిగింది. విశాఖలోని ఐటీఐ జంక్షన్ దగ్గర శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28AG ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి ఈ యాసిడ్ దాడి చేశాడు, యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై అది పడింది. దీంతో వారు కళ్ళు మండి కేకలు వేశారు. వెంటనే డ్రైవర్ బస్సు నిలిపేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా కొద్దిసేపటికి వారు సాధారణ స్థితికి వచ్చారు. బస్సు అద్దాలపై పడిన ద్రావకాన్ని పోలీసులు పరిశీలించారు. నమూనాలను క్లూస్ టీమ్ సేకరించింది. ద్రవాన్ని నిర్ధారించడానికి FSLకి పంపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదైంది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామంటూ పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక దీనిపై విశాఖ సిపి శంకభ్రత బాగ్చి కూడా స్పందించారు. బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ అటాక్ చేశాడంటూ చెప్తున్నారు ఆయన. అది అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై కొంత యాసిడ్ పడిందని, ఈ ఘటన పాల్పడిన నిందితుడిని త్వరలోనే గుర్తిస్తామంటూ సిపి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద విశాఖలో బస్సుపై యాసిడ్ అటాక్ ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. ఎవరినైనా టార్గెట్ చేసి ఆ నిందితుడు బస్సుపై ఈ యాసిడ్ అటాక్ చేశాడా, లేదంటే ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో విశాఖలో యాసిడ్ అటాక్ సంబంధించి బస్సుపై జరిగిన ఈ దాడిలో కిటికీ దగ్గర కూర్చున్న ముగ్గురు మహిళలు గాయపడ్డ పరిస్థితి కనబడుతోంది. మా కరెస్పాండెంట్ శివరామకృష్ణ జాయిన్ అయ్యారు. శివరామకృష్ణ, విశాఖలో ముగ్గురు మహిళలపై ఈ యాసిడ్ అటాక్ జరిగింది. బస్సుపై యాసిడ్ అటాక్ ఇది. సో ముగ్గురు మహిళలు యాసిడ్ దాడికి గురైనట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? మహిళలపై యాసిడ్ దాడి అయితే జరిగింది. ఇది కంచరపాలెం అంటే 5th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ అయితే ఒకటి ఉంది. ఆ కాలేజ్ ముందు నుంచి బస్సు వెళ్తుండగా ఒక దుండగుడు బస్సులో కిటికీ పక్క కూర్చున్న మహిళలంటే వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ ముగ్గురును. వాళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో బస్సులో వెళ్తున్నప్పుడు ఈ దుండగుడు ఒకడు వాళ్ళ మీద ఒక ద్రవం అయితే జల్లడం అయితే జరిగింది. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తి ఇది యాసిడ్ దాడి చేశాడని చెప్పి భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో మనం వివరాల్లోకి వెళ్తే ఈ గిరిజాలకు వెళ్తున్న బస్సు ఐటీఐ జంక్షన్ వద్ద అయితే జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు గొగ్గోలు పెట్టడంతో వెంటనే బస్సు అయితే ఆపి స్థానికుల సాయంతో బాధితుల సమీపంలో హాస్పిటల్కి అయితే తరలించారు రామదాస్. అయితే సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సిఐ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ అయితే వెంటనే ఇమీడియట్ గా ప్రారంభించారు. సిపి ఆదేశాల ప్రకారం దాడిలో ఉపయోగించిన నిజంగా యాసిడా కాదా, ఇతర ద్రవమేమా అని చెప్పి దాడిలో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఘటనా స్థలంలో తీవ్ర కలకలం రేపుతుంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత అయితే రాలేదు రామదాస్. ఈ దాడి వెనుక కారణాలు మరియు నిందితుల వివరాలపై పోలీసులు ఆరా అయితే తీస్తున్నారు. నిజంగా ఇది చాలా ఘోరమైన పరిస్థితి. అసలు ఎవరు ఆ దుండకుడు, ఎలాగొచ్చాడు, ఎలా వచ్చి వీళ్ళ మీద ఈ ద్రవం అయితే జల్లాడని చెప్పి ఆ కోణాల్లో ఈ వేసేటప్పుడు బస్సు మీద పడ్డ ఈ లిక్విడ్ నమూనాలు తీసి ఆల్రెడీ పరీక్షలకి అయితే పంపించారు కంచరపాలెం పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో అయితే మొత్తం టీమ్స్ అన్ని అలర్ట్గా ఉండి మొత్తం సీసీ కెమెరాల్లోది ఎక్కడైనా ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పి రాత్రి నుంచి నిజంగా వీళ్ళు శివరామకృష్ణ అది యాసిడా లేక వేరే ఏదైనా ద్రవమా? దానికోసమే
ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా, ఏం చెప్తున్నారు? లేదు రామదాస్, పంపించడం అయితే జరిగింది. దాన్ని నమూనాలు అవి సేకరించి బస్సు మీద పడ్డ ఆ లిక్విడ్ అంతా మొత్తం తీసి మొత్తం అంతా పరీక్షలకు అయితే పంపించారు. ఆ దాని తాలూకా రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. ఇదేమైనా ఈ అమ్మాయిలకైతే మొత్తం హాస్పిటల్ అయితే చికిత్స అయితే చేస్తున్నారు. ఇంకా పరిస్థితి అయితే కొంచెం ఆందోళనగానే ఉందని అంటున్నారు. అయితే ఏం ద్రవం, ఎందుకు, ఎవరు ఆ మహిళలపై అమ్మాయిలపై అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పి సున్నంగా అయితే కంచరపాలెం పోలీసులు అయితే వీళ్ళు ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో విశాఖలో బస్ పై అటాక్ జరిగింది, యాసిడ్ అటాక్. అది 3 మహిళలపై పడింది. మరి మహిళలపైనే అటాక్ చేశారా లేదా బస్ పై ఎందుకు యాసిడ్ చల్లారు? ఇంతకీ ఇది యాసిడేనా లేదా వేరే ఏదైనా ద్రావకమా? ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఆ 3 మహిళలు కిటికీ దగ్గర కూర్చున్న 3 మహిళల కళ్ళు మండడంతో ఒక్కసారిగా కేకలు వేశారు. కంచరపాలెం సిఐ వెంటనే మహిళల్ని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వాళ్ళకి